everyone, how are you all? Welcome to Vision Math and Abacus. ఈ రోజు మనము ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ప్రైమరీ క్లాసెస్ లో ఉన్నప్పుడు 2 + 2 + 2 + 2 ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8 అని రాస్తారు. బట్ ఆఫ్టర్ లెర్నింగ్ మల్టిప్లికేషన్స్ అంటే మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నాక ఏం చేస్తాము? రిపీటెడ్ అడిషన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అంటాం. యు నో రైట్? సో రిపీటెడ్ అడిషన్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. రిపీటెడ్గా 2ని యాడ్ చేసే బదులు 4 × 2 అని కూడా చేయొచ్చు. ఆ 2 × 4 8 అని కూడా రాయొచ్చు. వై? బికాస్ 2ని మనం 4 టైమ్స్ యాడ్ చేస్తున్నాం కదా. 2 + 2 + 2 + 2 4 టైమ్స్ యాడ్ చేయకుండా మల్టిప్లై చేసేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో రిపీటెడ్ అడిషన్ ఈజ్ బట్ మల్టిప్లికేషన్ కదా. అలాగే రిపీటెడ్ మల్టిప్లికేషన్ అంటే 2ని మనము రిపీటెడ్గా మల్టిప్లై చేస్తున్నాం. అంటే 2 × 2 × 2 × 2 ఇందాక యాడ్ చేసాం, ఇప్పుడు మల్టిప్లై చేయాలి. దీన్ని ఎలా రాస్తాము? దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 టు ది పవర్ ఆఫ్ 4 ఆర్ 2 raised to the power of 4. అంటే 2ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి అని దీని మీనింగ్. raised to the power of 4 అంటే 2ని మనం 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి అని. సో ఇందులో 2ని we will call it as base. అంటే ద నంబర్ విచ్ ఈస్ గెటింగ్ రిపీటెడ్ ఈజ్ నథింగ్ బట్ బేస్. ఏదైతే మనం రిపీటెడ్గా రాస్తున్నామో దాన్ని బేస్ అంటాం. అండ్ హౌ మెనీ టైమ్స్ వీఆర్ గెటింగ్ రిపీటెడ్ అనేది ఎక్స్పోనెంట్. ఇక్కడ మనం ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాము? 4 టైమ్సా, 3 టైమ్సా, 7 టైమ్సా? లైక్ 2 × 2 × 3 2 ఉందనుకోండి. అంటే ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ? 3 టైమ్స్ కదా. సో 2 టు ది పవర్ ఆఫ్ 3 ఆర్ 2 raised to the power of 3 అంటాం. అంటే 2ని మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి 2 ఈజ్ బేస్. అండ్ 3 టైమ్స్ ఎన్ని టైమ్స్ చేస్తున్నాము? 3 టైమ్స్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎక్స్పోనెంట్. సో 2 టు ది పవర్ ఆఫ్ 3 అనేది ఇది ఒక పవర్ నోటేషన్ అన్నమాట. సో a టు ది పవర్ ఆఫ్ m అంటాం. దీన్నే మనము a టు ది పవర్ ఆఫ్ m అని రాయొచ్చు. ఇందులో ఏని బేస్ అంటాం అండ్ mని ఎక్స్పోనెంట్ అంటాం. కింద రాసేది బేస్. బేస్ అంటే ఏంటిమా? ద నంబర్ విచ్ ఈస్ గెటింగ్ రిపీటెడ్. ఎక్స్పోనెంట్ అంటే ఎస్, టెల్ మీ. ఎక్స్పోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ హౌ మెనీ టైమ్స్ వీఆర్ రిపీటింగ్. అంటే ఎన్ని టైమ్స్ రాస్తున్నాం, ఈ బేస్ని ఎన్ని టైమ్స్ రాస్తున్నాము అనేది రిప్రజెంట్ చేస్తుంది. లైక్ 3 టు ది పవర్ ఆఫ్ 4 ఉంది అంటే 3 వీఆర్ మల్టిప్లైయింగ్ ఫర్ 4 టైమ్స్ అన్నమాట. ఓకే, సో ఇది 3 × 3 × 3 × రాస్తాం. అలాగే 5 టు ది పవర్ ఆఫ్ 2 అంటే వాట్ వీ నీడ్ టు రైట్? విచ్ నంబర్ షుడ్ బి రిపీటెడ్? 5 కదా. హౌ మెనీ టైమ్స్? పవర్, వాట్ ఈస్ ద ఎక్స్పోనెంట్ హియర్? 2 కాబట్టి 2 టైమ్స్ రిపీట్ చేయాలి. అదే 7 టు ది పవర్ ఆఫ్ 3 ఉందనుకోండి, దెన్ వాట్ వీ నీడ్ టు రైట్? వాట్ నంబర్ షుడ్ బి రిపీటెడ్? ఎస్, 7. హౌ మెనీ టైమ్స్? 3 కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. దట్స్ ఇట్. సో ఇలా రిపీటెడ్గా మల్టిప్లికేషన్ చేసేదాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లాగా రాస్తాం. లైక్ a టు ది పవర్ ఆఫ్ m అని. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాసేటప్పుడు వీ హ్యావ్ సమ్ ఫార్ములాస్ లైక్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటాం. అంటే కొన్ని ఫార్ములాస్ లాగా ఉంటాయి. ఫార్ములాస్ అనగానే అదేదో బట్టిఫై చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, దాన్ని రాయాలి, బై హార్ట్ చేయాలి ఇలా అనుకోవద్దు. ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కూడా సమ్ లాజిక్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ 2 × 2 ఇలా రాస్తున్నాను. అండ్ ఇంటూ మళ్ళీ 2 × 2 × 2 × 2 ఇలా రిపీట్గా రాస్తున్నా. సో నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ యూజింగ్ ఎ బ్రాకెట్ అప్ టు హియర్ అండ్ ఐఎమ్ యూజింగ్ సపరేట్ బ్రాకెట్ హియర్. సో దీన్ని మనం సపరేట్గా రాస్తే ఏం రాస్తాము? 2 టు ది పవర్ ఆఫ్ 2 రాస్తాం, రైట్? ఇక్కడ ఏం రాస్తాము? 2 టు ది పవర్ ఆఫ్ 4. అంటే 2 మనకి ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 ఇక్కడ మనకి 4 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 4 విచ్ గివ్స్ యూ 2 టు ది పవర్ ఆఫ్ 6. ఎందుకు 6 మా? ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 4 5 6 టోటల్ ఎన్ని టైమ్స్ ఉంది? 2 టు ది పవర్ ఆఫ్ 6. అంటే ఎక్స్పోనెంట్స్ని ఏం చేస్తున్నాం? మనము యాడ్ చేస్తున్నాం. ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది. బేస్ ఏంటి? అన్నిటికీ సేమ్ ఉంది కదా. సో బేస్ 2ని యాజ్ యూజువల్గా రాసేసి ఎక్స్పోనెంట్స్ని మాత్రం యాడ్ చేయాలి వెన్ బేసెస్ ఆర్ సేమ్ అండ్ దే షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ a టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. అంటే బేస్ ఎలా ఉందో సేమ్ నంబర్ రాసేసి ఎక్స్పోనెంట్స్ని మాత్రం యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేస్తున్నాము? 2 × 2
ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది. టోటల్ ఎన్ని టైమ్స్ ఉందంటే యాడ్ చేయాలి కదా. 2 + 4 6 అని రాస్తాం. ఇది వన్ ఆఫ్ ద ఫార్ములా. సో a to the power of m into a to the power of n can be written as a to the power of m plus n. సో ఇది ఫస్ట్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్. అంటే ఇది ఒక ఫార్ములా. అంటే ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమైపోతే అది ఈజీగా గుర్తుంటుంది. సేమ్ అలాగే లైక్ 5 to the power of 3 ఉంది. అంటే దీన్ని ఏం రాస్తాం? 5 into 5 into 5 అంటే 3 టైమ్స్ రిపీట్ చేస్తాం కదా. సేమ్ ఐ హ్యావ్ 5 to the power of 2 అంటే డివైడెడ్ బై 5 into 5 2 టైమ్స్ రిపీట్ చేయాలి కదా. రిపీట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాం? న్యూమరేటర్ డినామినేటర్ ఫామ్లో ఉన్నప్పుడు క్యాన్సలేషన్స్ కెన్ బి డన్. 5 1 5 1 5 1 5 1. సో వాట్ యూ లెఫ్ట్ విత్ 5 to the power of ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం కాబట్టి 1. ఇది మనం ఎలా రాయొచ్చు? 5 to the power of 3 minus 2 రాయొచ్చా? అంటే ఎక్స్పోనెంట్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 3 minus 2 what will give you? 3 minus 2 which gives you 1 అంటే 5 to the power of 1. సో ఇలా చేసినా మీకు 5 to the power of 1 వచ్చింది. క్యాన్సిల్ చేసి రాసినా 5 to the power of 1 వచ్చింది. అంటే ఎక్స్పోనెంట్స్ ఉన్నదాన్ని మనము ఎక్స్పాండ్ చేసి క్యాన్సిల్ చేసి రాయాలి అనేదానికంటే అంటే 3 to the power of 3 to the power of 2 అంటే ఈజీగా అవుతుంది. అదే 7 to the power of 95 7 to the power of 43 ఇలా ఉందనుకోండి. అప్పుడు 95 టైమ్స్ రాసి 43 టైమ్స్ రాసి క్యాన్సిల్ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం రాయాలి? 7 to the power of 95 minus 43. సో అప్పుడు ఈజీగా వస్తుందా లేదా? 7 to the power of 52 అంతేనా? అదే రాసి 95 అంటే 95 టైమ్స్ రాసి 43 టైమ్స్ రాసి క్యాన్సిల్ చేసి రాసే కంటే సింపుల్గా సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. ఇది ఇంకొక లా ఆఫ్ ఎక్స్పోనెంట్. ఇది కూడా ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోకుండా ఎందుకు రాస్తున్నాము అనేది మీకు కాన్సెప్ట్ ఇలా గుర్తుంటే ఈజీగా ఫార్ములా లాగా గుర్తుంటుంది. ఇంకోటి ఏంటో చూద్దామా? 2 to the power of 3 whole to the power of 2 ఉంది. దీన్ని మనం ఎలా సింప్లిఫై చేస్తాము? 2 to the power of 3 అంటే 2 into 2 into 2 3 టైమ్స్ రాసాం కదా. బేస్ 2ని 3 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. ఎక్స్పోనెంట్ 3 కాబట్టి. అండ్ ఇక్కడ ఏముంది? 2 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాం. నెక్స్ట్ టర్మ్లో 2 into 2 into 2ని 2 టైమ్స్ రిపీట్ చేయమని కదా టు ది పవర్ ఆఫ్ 2 అంటే. సో బేస్ ఏంటి? 2 into 2 into 2 బేస్ని 2 టైమ్స్ రిపీట్ చేయాలి. లైక్ మళ్ళీ 2 into 2 into 2 సెకండ్ టైం రాద్దాం. ఇక్కడ 3 టైమ్స్ ఇక్కడ 3 టైమ్స్. ఇప్పుడు టోటల్ ఎన్ని టైమ్స్ ఉందంటే ఏం చేస్తారు? 2 to the power of 3 ఇక్కడ 3 to the power of 6 అవుతుంది. సో 2 to the power of 6 అవుతుంది. దీన్ని నేను డైరెక్ట్ ఇక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ రిలేషన్ ఎలా వచ్చింది చూడండి. 2 to the power of 3 into 2 చేస్తే 2 to the power of 6 వస్తుంది, రైట్? సో మనం ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఏం చేస్తున్నాము? మల్టిప్లై చేస్తున్నాము. ఎప్పుడు? హోల్ టు ది పవర్ ఉన్నప్పుడు. ఎందుకు? 2 to the power of 3 whole to the power of 2 అంటే 2 to the power of 3ని 3 టైమ్స్ రాశాక మళ్ళీ 2 టైమ్స్ రాయమంటున్నారు. అక్కడ ఇక్కడ 3 టైమ్స్ రాసి మళ్ళీ ఇక్కడ 3 టైమ్స్ రాస్తే ఎన్ని టైమ్స్ అవుతుంది? టోటల్ 6 టైమ్స్ కదా. సో 2 to the power of 6 ఇలా ఉన్నప్పుడు లైక్ a to the power of m whole to the power of n ఉన్నప్పుడు a to the power of m into n అని రాయొచ్చు అన్నమాట. ఇది ఇంకొక లా ఆఫ్ ఎక్స్పోనెంట్. అంటే మీరు ఫార్ములాస్ లాగా డోంట్ ట్రై టు బట్టిఫై ఇట్ అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకుండా ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసారనుకోండి. ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ టు రిమెంబర్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ 3 to the power of 5 into 2 to the power of 5. ఇక్కడ చూడండి, నేను 3 to the power of 5 అంటే 3 into 3 into 3 into 3 into 3 రాస్తున్నా. ఇంటూ 2 to the power of 5 కదా. సో 2 into 2 into 2 into 2 into 2. ఇక్కడ మనము 3ని 5 టైమ్స్ రిపీట్ చేసాము, 2ని 5 టైమ్స్ రిపీట్ చేసాము. సో 3ని 3 రాసేయండి. అన్నిట్లో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి టైమ్స్ 2 అనేది డిఫరెంట్ కాబట్టి 2 కలిపి రాస్తున్నాను. అండ్ ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ చేస్తున్నా? 5 టైమ్స్. ఇక్కడ కూడా 5 టైమ్స్. సో దీన్ని మనము 3 into 2 into 3 into 2 into 3 into 2 into 3 into 2 into 3 into 2 రాసినామా? ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్, ఇదొక పెయిర్. అంటే ఇలా మనం 5 పెయిర్స్ రాస్తున్నాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 to the power of 2 whole to the power of 5. అంటే లోపల ఉన్న బేసెస్ ఏంటి? డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఆ బేసెస్ని మల్టిప్లై చేస్తున్నాం.
ఇక్కడ 5 టైమ్స్ ఇక్కడ 5 టైమ్స్ అంటే ఎక్స్పోనెంట్ సేమ్ ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్ యాజ్ ఇట్ ఈస్ రాసేయచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ a to the power of m ఇంటూ b to the power of m. ఇక్కడ బేసెస్ డిఫరెంట్ రాయాలి కాబట్టి ఇక్కడ a ఇక్కడ b అని రాశాను. అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ a ఇంటూ b హోల్ టు ది పవర్ ఆఫ్ m. అంటే ఏవైతే బేసెస్ డిఫరెంట్ ఉన్నాయో ఆ 2 నంబర్స్ని మల్టిప్లై చేయాలి. అండ్ ఎక్స్పోనెంట్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ అనదర్ law of exponent, another formula. So this can be written as a to the power of m into b to the power of m, which is equals to a into b whole to the power of m. Same అలాగే ఇంకో క్వశ్చన్ ఉంది అనుకోండి, లైక్ 6 to the power of 3 by 3 to the power of 3. సో 6 to the power of 3 అంటే 6 into 6 into 6 by 3 into 3 into 3. ఓకే, ఇందాక మనం క్యాన్సిల్ చేస్తాం కదా, అలా ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చా? 3 1s are 3 2s are 3 1s are 3 2s are 3 1s are 3 2s are. So what do you have here? 2 repeated for 3 times. 2 to the power of 3. Denominator 1 undante 1, if you don't write also no problem. 2 by 1 is nothing but 2 by 1 whole to the power of 3 anna 2 by 1 can be written as 2 kada. So 2 to the power of 3. So ఇది ఎలా వచ్చింది? ఇక్కడ బేసెస్ ఏమి 6 ఉంది 3 ఉంది, బట్ ఎక్స్పోనెంట్స్ ఏమున్నాయి? డిఫరెంట్ ఉందా సేమ్ ఉందా? సేమ్ ఉంది కదా. బేసెస్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ బేసెస్ని యాజ్ ఇట్ ఈస్ రాసేయండి, డివిజన్ ఫామ్లో రాసేయండి. ఎక్స్పోనెంట్ సేమ్ ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. సో ఇక్కడ 6/3 కెన్ బి రిటన్ యాజ్ 3 1s are 3 2s are కదా. సో 2 to the power of 3. సో వచ్చేసిందా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? బేసెస్ డిఫరెంట్ ఉన్నాయి, ఎక్స్పోనెంట్ సేమ్ ఉంది, డివిజన్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ 2 నంబర్స్ని డివైడ్ చేసి ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో అన్ని టైమ్స్ రాసేస్తే సరిపోతుంది. ఇది అనదర్ ఫార్ములా, a by b whole to the power of m, which can be written as a to the power of m by b to the power of m. అంతే. సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అయ్యింది, అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని ప్రాబ్లంలో ఎలా యూజ్ చేయాలి, ఏ ఫామ్లో ఎక్కడ యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.